హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి మేము హాలిడే ట్రిప్‌కి బ్రిస్బెయిన్ వెళ్ళామన్నమాట. సో, అక్కడ ఒక రోజైతే టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ బ్రిస్బెయిన్‌లో వినాయకుడు టెంపుల్ ఉంది అనంటే, సో, చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. సో, మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే తీశాను. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. అక్కడ టెంపుల్‌లో అదంతా చూస్తుంటే. సో, ఇది చూస్తున్నారు కదా! ఇదంతా టెంపుల్ లోపలనమాట. రాగానే ఇక్కడ బొట్టు అవి పెట్టుకోవడానికి ఇలా పెట్టారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా టెంపుల్. సో, వినాయకుడు టెంపుల్ మెయిన్ అనమాట. మిగిలిన స్వాములు కూడా అందరూ ఉన్నారు. సో, అవన్నీ కూడా నేను తీశాను. సో, మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. సో, టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. లైక్ టికెట్ అంటే అర్చన చేయించుకోవచ్చు. సో, అర్చన చేయించుకోవడానికి ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలన్నమాట. సో, ఇంక ఇదంతా టెంపుల్ లోపల ఆల్రెడీ మేము దర్శనం అంతా చేసుకున్నాము. సో, చేసుకున్నాకైతే రికార్డ్ చేశామన్నమాట వీడియో. సో, అదండి చూస్తున్నారు కదా! స్వాములందరూ ఉన్నారనమాట ఒకే దగ్గర. సో, అన్ని స్వాములున్నారు. ఇంక ఇక్కడొచ్చేసి ఏదో పూజ కోసమని ఇలా అరేంజ్ చేసి పెట్టారు. సో, అన్నీ మన ఇండియాలో ఎలా అయితే ఉంటుందో సో, సేమ్ అదేనండి. అసలు ఆ కట్టడం కూడా చూసారా ఎంత బావుందో కదా! చాలా బా అనిపించింది నాకైతే ఈ టెంపుల్.
ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఉత్సవ విగ్రహాలన్నమాట. సో, మనము ఉత్సవాలకి అట్లాగా ఉంటాయి గదా! సో, అలాగే ఇక్కడ గూడా ఉత్సవాల కోసమని ఇక్కడ పెడతారనమాట. సో, ఇక్కడ గూడా అన్ని ఫెస్టివల్స్ అన్నీ జరుగుతాయండి. సో, అన్నీ మన ఇండియాలో ఎలా అయితే చేస్తామో అలానే అన్నీ చేస్తారు ఇక్కడ గూడా. సో, వాటికి తగ్గ అవి అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ నవగ్రహాలు. సో, నవగ్రహాలకి సంబంధించిన పూజలు కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీపాలు, అవి కూడా ఇక్కడ అమ్ముతారనమాట. మనకి కావాలంటే మనం అవి కూడా కొనుక్కొని అలాగా దీపాలు వెలిగించడము అవి కూడా ఉంటాయి, నవగ్రహాల పూజ అదంతా కూడా. సో, ఇదన్నమాట టెంపుల్ లోపల ఇదంతా. సో, అలాగే బయట కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను. సో, ప్రసాదం అయితే ఇక్కడ బయట పెట్టేస్తారు ఇలాగ టేబుల్ మీద. సో, మనకు వచ్చి బయటకి దర్శనం అయిపోయి వచ్చాక సో మనం తీసుకోవచ్చు అన్నమాట ప్రసాదం అదంతా. సో, ఇంకా బయటొచ్చేసి ఇలాగా శివలింగం ఉందనమాట. సో, ఇక్కడ మనం అభిషేకం అయి చేసుకోవచ్చు. సో, ఇంకా ఇది ఇక్కడ బయట సెపరేట్‌గా ఉంది. అలాగే చుట్టూరు కార్ పార్కింగ్, అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ క్యాంటీన్ ఉంటుందన్నమాట. సో, అలాగే ఇంకా ఏదైనా చిన్న చిన్న షాప్స్ అవి కూడా ఉంటాయి. సో, అవి కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటేనండి పికాక్స్ ఉన్నాయి అన్నమాట. నెమలికలు ఉంటాయి కదా నెమలీలు. సో, నెమలీలు కూడా ఉన్నాయి. సో, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను రియల్గా అలాగా పికాక్స్ని. సో, ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. సో, సమ్మర్ అయ్యేసరికి అందరు కాళ్ళతో పరిగెత్తుతున్నారండి. సో, ఇక్కడ నేను మా వారైతే ఇట్లా శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నాము. సో, ఇంక ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూస్తున్నారు కదా అది క్యాంటీను. అక్కడ ఫుడ్డు అదంతా దొరుకుతుంది, మనం కొనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టాల్ లాగా పెట్టారు, టెంపుల్కి సంబంధించిందేనమాట ఇది కూడా. సో, మనం కూరగాయలు అవి కొనుక్కోవచ్చు. కాకపోతే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే అనమాట. కాకపోతే అన్ని వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఫ్రూట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి.
అండ్ నర్సరీ కూడా ఉందన్నమాట. అంటే మొక్కలు అవి అమ్ముతారు కదా! సో, అది కూడా ఉండింది. సో, అక్కడేంటంటే తులసి మొక్కలు అవన్నీ అమ్ముతున్నారు. మేము వెళ్ళిందయితే సాటర్డే అనమాట. సో, సాటర్డే అయితేనే చూసారు కదండీ! అక్కడ క్యాంటీన్‌లో రష్ గాని అదంతా ఎలా ఉందో. సో, ఇంకా ఫెస్టివల్ డేస్ కానీ, ఏదన్నా స్పెషల్ ఒకేషన్ గానీ, ఆ టైంలో అయితే టెంపుల్స్ అన్నీ ఫుల్ అయిపోతాయండి. సో, ఇక్కడ ఈ టెంపుల్ అనే కాదు. సో, ఎక్కడైనా సరే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏదన్నా మన హిందూ టెంపుల్ ఏదున్నా గానీ, స్పెషల్ ఒకేషన్స్ అప్పుడైతే ఫుల్లు రష్ ఉంటుంది. అందరూ వస్తారు. సో, అన్నీ సెలబ్రేట్ చేస్తారనమాట. ఫెస్టివల్స్ అన్నీ చాలా బావుంటుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా క్యాంటీన్ అనమాట. అలాగే ఇక్కడ ఇవి వస్తువులు, బొమ్మలు, అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాను అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట.